రెండవ అధ్యాయము సాంఖ్య యోగము. ఈ అధ్యాయములో అర్జునుడు పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి ఆసక్తిని పునరుద్ఘాటించి ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని పద్ధతి ప్రకారముగా మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీకృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా నశించుకోని మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు. ఆ పరమాత్మ ఒక మనిషి పాత బట్టలు త్యజించి ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో, ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీకృష్ణుడు సామాజిక బాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునుడికి గుర్తు చేస్తాడు. సామాజిక బాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని, అది స్వర్గలోకాల వైపు దారి చూపుతుందని, అదే సమయంలో కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము మరియు అపకీర్తి కలుగుతాయని చెప్తాడు. అర్జునుడిని ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజితపరిచిన శ్రీకృష్ణుడు తదుపరి కర్మశాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని బుద్ధి యోగము అంటాడు. బుద్ధిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పనిచేస్తే బంధాన్ని కలిగించే కర్మలే బంధనాశక కర్మలుగా మారిపోయి అర్జునుడు దుమఖ రహిత స్థితికి చేరుకుంటాడు. దివ్య జ్ఞానంలో స్థితులై ఉన్నవారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై ఉన్నవారు మోహము, భయం మరియు క్రోధములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి. వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది. మానసిక క్లేశములైన కామము, క్రోధము మరియు లోభములు ఎలా ఎదుగుతాయో మరియు వాటిని ఎలా నిర్మూలించవచ్చో దశల వారీగా శ్రీకృష్ణుడు విశదీకరిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అథ ద్వితీయోऽధ్యాయః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. రెండవ అధ్యాయము మొదటి శ్లోకం. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను తం అతనితో, అర్జునుడితో, తథా ఈ విధంగా, కృపయా జాలితో, ఆవిష్టం నిండినవాడై, అశ్రుపూర్ణ కన్నీరు నిండి, ఆకుల వ్యాకులతతో, ఈ క్షణం కళ్ళు, విషీదంతం శోకంతో, ఇదం ఈ యొక్క, వాక్యం మాటలు, ఉవాచ పలికెను, మధుసూదనః శ్రీకృష్ణ, మధు అనే రాక్షసులను సంహరించినవాడు. తాత్పర్యము. సంజయుడు పలికెను, జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. రెండవ అధ్యాయము రెండవ శ్లోకం. శ్రీ భగవానువాచ, పరమేశ్వరుడైన భగవానుడు పలికెను, కుతః ఎక్కడి నుండి, త్వా నీకు, కస్మలం భ్రాంతి, ఇదం ఈ యొక్క, విషమే ఈ సంకట సమయంలో, సముపస్థితం దాపురించింది. అనార్య అనాగరికమైన వ్యక్తి, జుష్టం ఆచరింపబడినది, అస్వర్గ్యం ఉత్తమ లోకాలకు దారి తీసేది కాదు, అకీర్తికరం అపకీర్తిని కలిగించేది. అర్జున అర్జున. తాత్పర్యము. శ్రీ భగవానుడు ఇట్లనెను, ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు.
ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలుచేస్తుంది. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. 2వ అధ్యాయము 3వ శ్లోకం. క్లైబ్యం పౌరుషహీనత్వం, మాస్మ వద్దు, గమః లొంగిపోవద్దు, పార్థ అర్జున ప్రదతనయుడా నా కాదు, ఏతత్ ఇది, త్వయి నీకు, ఉపపద్యతే తగదు, క్షుద్రం నీచమైన, హృదయ దౌర్బల్యం బలహీనత, త్యక్త్వా వదిలిపెట్టి, ఉత్తిష్ట లెమ్ము, పరంతప శత్రువులను జయించేవాడా. తాత్పర్యము: ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. 2వ అధ్యాయము 4వ శ్లోకం. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను, కథం ఎట్లా, భీష్ముడు అహం నేను, సంఖ్యే యుద్ధములో, ద్రోణం ద్రోణాచార్యుడు, చ మరియు మధుసూదన శ్రీకృష్ణ మధు అనే రాక్షసులను సంహరించినవాడా, ఇషుభః బాణాలతో, ప్రతియోత్స్యామి పోరాడగలను, పూజార్హో పూజింపదగిన, అరిసూదన శత్రువులను నాశనం చేసేవాడా. తాత్పర్యము: అర్జునుడు ఇట్లనెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ శత్రువులను నాశనం చేసేవాడా. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. 2వ అధ్యాయము 5వ శ్లోకం. గురువులు అహత్వా చంపకుండా, హి నిజముగా, మహానుభావాన్ మహనీయులైన పెద్దలు, శ్రేయః మేలు, భోక్తుం భోగాలని అనుభవించటం, భైక్షం బిచ్చమెత్తుకుని, అపి అయినా సరే, ఇహలోకే ఈ లోకల్లో, హత్వా సంహరించుట, అర్ధ సంపాదించు, కామాన్ కోరికతో, తు కాని, గురువులను పెద్దవారిని, ఇహ ఈ లోకల్లో, ఏవ తప్పకుండా, భుంజీయ అనుభవించుట, భోగాన్ భోగములు, విలాసములు, రుధిర రక్తం, ప్రదిగ్ధాన్ కళంకితమై ఉన్నా. తాత్పర్యము: నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద, భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. 2వ అధ్యాయము 6వ శ్లోకం. నా కాదు, చ కూడా, ఎతత్ ఇది, విద్మః మనకు తెలుసు, కతరత్ ఏది, నః మనకు, గరీయః మంచిది, యత్వా ఒకవేళ లేదా, జయేమ మనము విజయులమైతామో, యది ఒకవేళ, వా లేదా, నః మనలను, జయేయుః వారు జయిస్తారో, యాన్ ఎవరినైతే, యవ నిజముగా, హత్వా సంహరించిన తరువాత, న జిజీవిషామః జీవించి ఉండబుద్ధి కాదు, తే వారు, అవస్థితాః నిలిచియున్నారు, ప్రముఖే మన ముందు, ధార్తరాష్ట్రాః ధృతరాష్ట్రుని కుమారులు. తాత్పర్యము: ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్లను జయించడమా లేదా వారిచే జయింపబడటమా? వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. కార్పణ్య దోషోపహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. 2వ అధ్యాయము 7వ శ్లోకం. కార్పణ్య దోష పిరికితనము అనెడు దోషము ఉపహత ముట్టడి చేయబడి స్వభావము పృచ్ఛామి అడుగుతున్నాను త్వాం మిమ్ములను ధర్మమును సమ్మూఢ కలవరపడ్డ చేతాహ చిత్తముతో యత్ ఏది శ్రేయస్కరము స్యాత్ అగునో నిశ్చయముగా బ్రూహి తెలుపుము తత్ అది మే నాకు శిష్యుడను తే నీ యొక్క అహం నేను సాధి దయచేసి ఉపదేశం చేయుము మాం నేను త్వాం నీకు ప్రపన్నం శరణాగతుడను. తాత్పర్యము: నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. 2వ అధ్యాయము 8వ శ్లోకం. నా కాదు హి నిజముగా ప్రపశ్యామి నేను చూచుట మమ నా యొక్క అపనుద్యాత్ పోగొట్టే యత్ ఏదైతే శోకమును ఉచ్చోషణం శుష్కింప చేయునట్టి ఇంద్రియాణం ఇంద్రియముల యొక్క అవాప్య పొందిన తరువాత భూమో ఈ భూమిపై అసపత్నం ఎదురులేని హృదం సుసంపన్నమైన రాజ్యము సురాణాం దేవతల యొక్క అపి అయినా చ కూడా ఆధిపత్యము. తాత్పర్యము: నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా ఈ శోకమును తొలగించుకోలేను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. 2వ అధ్యాయము 9వ శ్లోకం. సంజయ ఉవాచ సంజయుడు పలికెను ఏవం ఈ విధముగా ఉక్త్వా పలికిన హృషికేశం మనోయింద్రియములకు అధిపతి శ్రీకృష్ణుడితో గుడాకేశః అర్జునుడు నిద్రని జయించినవాడు పరంతపః అర్జునుడు శత్రువులను శిక్షించేవాడు నయోత్స్యే నేను యుద్ధం చేయను ఇతి అంటూ గోవిందం కృష్ణ ఇంద్రియములకు ఆనందమునిచ్చేవాడా ఉక్త్వా పలికి తూష్ణీం మౌనము బభూవ అయ్యాడు అతను. తాత్పర్యము: సంజయుడు ఇట్లనెను ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషీకేశునితో గోవిందా నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. 2వ అధ్యాయము 10వ శ్లోకం. తం అతనితో ఉవాచ పలికెను హృషికేశః శ్రీకృష్ణుడు మనోయింద్రియములకు అధిపతి ప్రహసన్ మందహాసముతో ఇవ అలాగా భారత ధృతరాష్ట్ర భరత వంశీయుల సేనయోహ సైన్యముల ఉభయోహ రెంటిలో మధ్యలో విసీదంతం శోకంలో ఉన్నవానితో ఇదం ఈ యొక్క వచః వాక్యములు. తాత్పర్యము: ఓ ధృతరాష్ట్ర ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతుప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. 2వ అధ్యాయము 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానుడు పలికెను అశోచాన్
శోకింపతగని అన్వశోచః శోకిస్తున్నావు. త్వం నీవు ప్రజ్ఞావాదాన్ ప్రాజ్ఞతతో కూడిన మాటలు చ మరియు భాషసే పలుకుతున్నావు. గత్సూన్ చనిపోయినవారు, అగత అసూన్ బ్రతికున్నవారు, చ మరియు నా అనుశోచంతి ఎప్పుడూ శోకించరు. పండితాః పండితులు వివేకవంతులు. తాత్పర్యము: భగవంతుడు ఇలా అన్నాడు, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కాని శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గాని బ్రతికున్న వారి గురించి గాని పండితులైన వారు శోకింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. 2వ అధ్యాయము 12వ శ్లోకం. నా ఎప్పటికీ కాదు, తు కాని, ఏవ తప్పకుండా, అహం నేను, జాతు ఏ కాలంలోనైనా, నా కాదు, ఆసం ఉండుట, నా కాదు, త్వం నీవు, నా కాదు, ఇమే ఈ యొక్క, జనాధిపాః రాజులు, నా కాదు, చ మరియు ఏవ ఖచ్చితంగా, న భవిష్యామః ఉండకుండా జరుగుట, సర్వే వయం మనమందరము, అతః ఇప్పటి నుండి, పరం తరువాత. తాత్పర్యము: నేను కాని, నీవు కాని, ఈ రాజులందరూ కాని లేని సమయము లేదు, ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. 2వ అధ్యాయము 13వ శ్లోకం. దేహినః దేహములోనున్నవాడు, అస్మిన్ దీనిలో, యథా ఎట్లయితే, దేహే శరీరంలో, కౌమారం బాల్యము, యౌవనం యుక్త వయస్సు, జరా వార్ధక్యము ముసలితనము, తథా ఆ విధముగానే, దేహాంతర ఇంకొక దేహము, ప్రాప్త్యః పొందును, ధీరః వివేకులు, తత్ర ఆ విషయములో, న ముహ్యతి భ్రమకు లోనవ్వరు. తాత్పర్యము: ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ మరియొక దేహములోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. 2వ అధ్యాయము 14వ శ్లోకం. మాత్రాస్పర్శాః ఇంద్రియముల యొక్క ఇంద్రియ విషయ సంయోగముచే, తు నిజముగా, కౌంతేయ అర్జున, కుంతీపుత్రుడా, సీత చలికాలం, ఉష్ణ ఎండాకాలం, సుఖ సంతోషము, దుఃఖ దుఃఖము, దాహ ఇచ్చును, ఆగమ వచ్చును, అపాయనః పోవును, అనిత్యాః అనిత్యములు, తాన్ వాటిని, తితిక్షస్వ ఓర్చుకునుము, భారత భరత వంశీయుడా. తాత్పర్యము: ఓ కుంతీపుత్రా, ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖదుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరత వంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. 2వ అధ్యాయము 15వ శ్లోకం. యం ఎవరైతే, హి వాస్తవముగా, న వ్యధయంతి వ్యాకులపడరో, ఏతే వీటిచే, పురుషం వ్యక్తి, పురుషుషభ శ్రేష్టమైన పురుషుడా, అర్జున సమానముగా, సమత్వబుద్ధితో, దుఃఖ బాధ, సుఖం సంతోషము, ధీరం స్థిరముగా, సహా ఆ వ్యక్తి, అమృతత్వాయ మోక్షమునకు, కల్పతే అర్హుడు అవుతాడు. తాత్పర్యము: ఓ అర్జున, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఃఖములచే ప్రభావితం కాకుండా, రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః
ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. రెండవ అధ్యాయము 16వ శ్లోకం. నా కాదు అసతః తాత్కాలికమైన దానికి విద్యతే ఉన్నది, భావః ఉనికి, నా లేదు, అభావః అంతం, విద్యతే ఉన్నది, సతః శాశ్వతమైన దానికి, ఉభయో రెంటిలో, అపి మరియు దృష్టః చూడబడినది, అంతః సారాంశం, తు నిజముగా, అనయోః వీటిలో, తత్వ వాస్తవమును దర్శిభిః జ్ఞానదృష్టి కలవారిచే. తాత్పర్యము: అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. అవినాశి తు తద్విద్ధి येन సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. రెండవ అధ్యాయము 17వ శ్లోకం. అవినాశి నాశము చేయరాని, తు నిజముగా, తత్ అది, విద్ధి తెలుసుకునుము, ఏన ఎవరిచేతనైతే, సర్వం అంతయు, ఇదం ఇది, తతం వ్యాప్తి నొంది ఉన్నదో, వినాశము, అవ్యయస్య అనస్వరమైన నిత్యమైన దాని, అస్య యొక్క, న కశ్చిత్ ఎవడూ కాడు, కర్తుం చేయటానికి, అర్హతి సమర్థుడు. తాత్పర్యము: శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకునుము. ఎవ్వరూ కూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. రెండవ అధ్యాయము 18వ శ్లోకం. అంతవంతః అంతము కలిగి ఉన్న, నశించిపోయేవి, ఇమే ఇవి, దేహాః భౌతిక శరీరాలు, నిత్యస్య ఎప్పటికీ ఉండే, ఉక్తాః చెప్పబడినవి, శరీరిణః దేహమునందున్న జీవాత్మ, అనాశినః నాశరహితమైనది, అప్రమేయస్య అపరిమితమైన, కొలవశక్యము కాని, తస్మాత్ కాబట్టి, యుధ్యస్వ యుద్ధం చేయుము, భరత వంశీయుడా అర్జున. తాత్పర్యము: ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది, అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది. కావున ఓ భరత వంశీయుడా యుద్ధం చేయుము. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. రెండవ అధ్యాయము 19వ శ్లోకం. యహ ఎవరైతే, ఏనం ఇది, వేత్తి తెలుసుకుంటారో, హంతారం చంపేది, యహ ఎవరైతే, చ మరియు ఏనం ఇది, మన్యతే అనుకుంటాడో, హతం చంపబడేది, ఉభో రెండూ, తౌ వారు, నా కాదు, విజానీతః జ్ఞానం కలిగి ఉన్న, నా కాదు, అయం ఇది, హంతి చంపును, నా కాదు, హన్యతే చంపబడును. తాత్పర్యము: ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరిచేతనూ చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిద్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. రెండవ అధ్యాయము 20వ శ్లోకం. న జాయతే జన్మించదు, మ్రియతే మరణించదు, వా లేదా, కదాచిత్ ఎప్పుడైనా, నా కాదు, అయం ఇది, భూత్వా ఒకప్పుడు ఉండి, భవితా భవిష్యత్తులో ఉండేది, వా లేదా, నా కాదు, భూయః ఇంకా, అజః జన్మలేనిది, నిత్యః నిత్యమైనది, శాశ్వతః శాశ్వతమైనది, అయం ఇది, పురాణః సనాతనమైనది, న హన్యతే నాశనం కానిది, హన్యమానే నశించును, శరీరే శరీరం ఎప్పుడైతే. తాత్పర్యము: ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు.
ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. 2వ అధ్యాయము 21వ శ్లోకం. వేద తెలుసుకున్న, అవినాశనం, నాశము కానిది, నిత్యం, నిత్యమైనది, యహ ఎవరైతే, ఏనం ఇది, అజం జన్మలేనిది, అవ్యయం మార్పు చెందనిది, కథం ఎట్లా, సహ అది, పురుషః వ్యక్తి, పార్థః పార్థ కం ఎవరిని, ఘాతయతి చంపే కారణం, హంతి చంపును, కం ఎవరిని. తాత్పర్యము. ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. 2వ అధ్యాయము 22వ శ్లోకం. వాసాంసి వస్త్రములు, జీర్ణాని జీర్ణమైపోయిన, పాతబడ్డ, యథా ఆ విధముగా, విహాయ విడిచిపెట్టి, నవాని కొత్త, గృహ్ణాతి స్వీకరించును, నరహ మానవుడు, అపరాని వేరైన, తథా అదే విధముగా, శరీరాని శరీరములు, విహాయ విడిచిపెట్టి, జీర్ణాని పాతబడ్డ, అన్యాని వేరే, సంయాతి ప్రవేశించును, నవాని కొత్త, దేహి జీవాత్మ. తాత్పర్యము. ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. 2వ అధ్యాయము 23వ శ్లోకం. నా కాదు, ఏనం ఈ ఆత్మ, చిందంతి బుక్కలు చేయబడుట, శస్త్రాని ఆయుధములు, నా కాదు, ఏనం ఈ ఆత్మ, దహతి కాల్చుట, పావకః అగ్ని, నా కాదు, చ మరియు ఏనం ఈ ఆత్మ, క్లేదయంతి తడుపుట, ఆపహ నీరు, నా కాదు, శోషయతి ఎండగొట్టుట, మారుతః గాలి. తాత్పర్యము. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः. 2వ అధ్యాయము 24వ శ్లోకం. అచ్ఛేద్యః ఛేదింపబడనిది, అయం ఈ ఆత్మ, అదాహ్యః దహింపబడనిది, అయం ఈ ఆత్మ, అక్లేద్యః తడుపుటకు సాధ్యం కానిది, అశోషః ఎండిపోనిది, ఏవ నిజముగా, చ మరియు నిత్యః ఎప్పుడూ ఉండేది, సర్వగతః అంతటా వ్యాపించి ఉండేది, స్థాణుః మార్చలేనిది, అచలః పరివర్తన లేనిది, అయం ఈ ఆత్మ, సనాతనః సనాతనమైనది. తాత్పర్యము. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది, దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. Please subscribe my channel and press bell icon. अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि. 2వ అధ్యాయము 25వ శ్లోకం. అవ్యక్తః అవ్యక్తమైన, కనిపించని, అయం ఈ ఆత్మ, అచింత్యః మనస్సుకు అందనిది, అయం ఈ ఆత్మ, అవికార్యః మార్పుకు లోను కానిది, వికారములు లేనిది, అయం ఈ ఆత్మ,
ఉచ్యతే చెప్పబడును తస్మాత్ కాబట్టి ఏవం ఈ విధంగా విదిత్వా తెలుసుకుని ఏనం ఈ ఆత్మ నా కాదు అనుశోచితుం శోకించుట అర్హసి తగును. తాత్పర్యము ఆత్మ అనేది అవ్యక్తమైనది, కనిపించనిది, ఊహాతీతమైనది మరియు మార్పులేనిది. ఇది తెలుసుకుని నీవు శరీరం కోసము శోకించవలదు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. 2వ అధ్యాయము 26వ శ్లోకం. అథ అయినా ఒకవేళ చ మరియు ఏనం ఈ ఆత్మ నిత్యజాతం ఎప్పుడూ పుడుతూ ఉంటూ నిత్యం ఎప్పుడూ వా లేదా మన్యసే అని నీవు భావిస్తే మృతం చనిపోవుట తథా అపి అయినా సరే త్వం నీవు మహాబాహో గొప్ప బలముగల చేతులున్నవాడా అర్జున నా కాదు ఏవం ఈ విధంగా శోచితుం శోకించుట అర్హసి తగును. తాత్పర్యము కాని ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే ఓ మహాబాహువులు కలవాడా ఇలా శోకించుట తగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. 2వ అధ్యాయము 27వ శ్లోకం. జాతస్య పుట్టినవానికి హి ఏలనంటే ధ్రువః నిస్సందేహముగా మృత్యుః మరణము ధ్రువం తప్పదు జన్మ పుట్టుక మృతస్య మరణించినవానికి చ మరియు తస్మాత్ కాబట్టి అపరిహార్యే అర్థే ఈ తప్పని పరిస్థితిలో నా కాదు త్వం నీవు శోచితుం శోకించుట అర్హసి తగును. తాత్పర్యము పుట్టినవానికి మరణం తప్పదు మరియు మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. 2వ అధ్యాయము 28వ శ్లోకం. అవ్యక్తీని పుట్టుక ముందు అవ్యక్తములు అప్రకటితములు భూతాని సృష్టింపబడిన ప్రాణులు వ్యక్తములు ప్రకటితములు మధ్యాని మధ్యలో భారత అర్జున భరత వంశీయుల అవ్యక్తములు అప్రకటితములు నిధనాని మరణించిన పిమ్మట ఏవ నిజముగా తత్ర కాబట్టి కా ఎందులకు పరిదేవన శోకించుట. తాత్పర్యము ఓ భరత వంశీయుడా సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు జీవిత కాలంలో వ్యక్తములు మరల మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకించుట ఎందులకు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. 2వ అధ్యాయము 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ ఆశ్చర్యమైనదిగా పశ్యతి చూచెదరు కశ్చిత్ కొందరు ఏనం ఈ ఆత్మ ఆశ్చర్యవత్ ఆశ్చర్యమైనదిగా వదతి చెప్పెదరు తథా ఈ విధముగా ఏవ నిజముగా చ మరియు అన్యః వేరొకరు ఆశ్చర్యవత్ అంతే ఆశ్చర్యమైనదిగా చ మరియు ఏనం ఈ ఆత్మ అన్యః మరికొందరు శృణోతి వినుట శ్రుత్వా విన్న పిదప అపి అయినా సరే ఏనం ఈ ఆత్మ వేద అవగతము అర్థం నా కాదు చ మరియు ఏవ అయినా సరే కశ్చిత్ కొందరికి. తాత్పర్యము కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. 2వ అధ్యాయము 30వ శ్లోకం.
దేహి దేహములో వసించే ఆత్మ నిత్యం ఎల్లప్పుడూ అవధ్యః వధింపబడనిది నిత్యశాశ్వతమైనది. అయం ఈ ఆత్మ దేహే శరీరములో సర్వస్య అందరి భరత వంశీయుడా అర్జున తస్మాత్ కాబట్టి సర్వాణి అందరి భూతాని ప్రాణులు నా కాదు త్వం నీవు శోచితుం శోకించుట అర్హసి తగును. తాత్పర్యము: ఓ అర్జున, దేహమునందు ఉండడి ఆత్మ చావులేనిది, కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. 2వ అధ్యాయము 31వ శ్లోకం. స్వధర్మము వేదానుసారము ఉన్న తన కర్తవ్యము అపి కూడా చ మరియు అవేక్ష పరిగణలో నా కాదు వికంపితుం చలించుట అర్హసి తగును ధర్మ్యాత్ ధర్మ పరిరక్షణకు హి నిజముగా యుద్ధాత్ యుద్ధము కంటే శ్రేయః శ్రేయస్సు అన్యత్ వేరే ఏది క్షత్రియస్య క్షత్రియుడికి నా లేదు విద్యతే ఉండును. తాత్పర్యము: అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. 2వ అధ్యాయము 32వ శ్లోకం. యదృచ్ఛయ కోరుకోకుండానే చ మరియు ఉపపన్నం వచ్చిన స్వర్గలోకములు ద్వారం తలుపు అపావృతం తెరిచి ఉన్న సుఖినః సంతోషము క్షత్రియాః క్షత్రియ వీరులు పార్థ అర్జున ప్రదతనయుడా లభంతే లభించును యుద్ధము ఈదృశం ఇటువంటి. తాత్పర్యము: ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. 2వ అధ్యాయము 33వ శ్లోకం. అధచేత్ కాని ఒకవేళ త్వం నీవు ఇమం ఈ ధర్మ్యం సంగ్రామం ధర్మయుద్ధం న కరిష్యసి చేయకపోతే తతః ఆ తరువాత స్వధర్మం వేద విహిత కర్తవ్యము కీర్తిం పేరు ప్రఖ్యాతులు చ మరియు హిత్వా వదిలివేసి పాపము అవాప్స్యసి పొందుదువు. తాత్పర్యము: కాని ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. 2వ అధ్యాయము 34వ శ్లోకం. అకీర్తిం అపకీర్తి చ మరియు అపి కూడా భూతాని జనులు కథయిష్యంతి అంటారు తే నీ యొక్క అవ్యయాం ఎప్పటికీ ఉండిపోయే సంభావితస్య గౌరవప్రదమైన వానికి చ మరియు అకీర్త్యః అపకీర్తి మరణాత్ మరణము కన్నా అతిరిచ్యతే అధికమైనది. తాత్పర్యము: జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది. భయాద్రణాదు పరతం మంస్యంతి త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. 2వ అధ్యాయము 35వ శ్లోకం. భయాత్ భయముతో రణాత్ యుద్ధ భూమి నుండి ఉపరతం పారిపోయి మంస్యంతే అనుకుంటారు త్వాం నీవు మహారథాః 10,000 మంది సాధారణ యోధుల బలంతో సరితూగగల యోధులు యేషాం ఎవరికైతే చ మరియు త్వం నీవు బహుమతః గొప్ప గౌరవనీయుడు భూత్వా
అయి ఉంటివో యాస్యసి నీవు పోగొట్టుకుంటావు లాఘవం చులకన. తాత్పర్యము: ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. అవాచ్యవాదాశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. 2వ అధ్యాయము 36వ శ్లోకం. అవాచవాదాన్ అనరాని మాటలతో, కఠిన మాటలు, చ మరియు బహూన్ చాలా, వదిష్యంతి అంటారు, తవ నీ యొక్క, అహితాహ శత్రువులు, నిందంతః నిందించుచు, తవ నీ యొక్క, సామర్థ్యమును, తతః అంతకంటే, దుఃఖతరం ఎక్కువ బాధ, ను నిజముగా, కిం ఏమిటి. తాత్పర్యము: నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. 2వ అధ్యాయము 37వ శ్లోకం. హతః సంహరింపబడినచో, వా లేదా, ప్రాప్స్యసి పొందుతావు, స్వర్గమును, జిత్వా గెలిచినచో, వా లేదా, భోక్ష్యసే అనుభవించెదవు, మహీం ఈ భూమండల రాజ్యమును, తస్మాత్ కాబట్టి, ఉత్తిష్ట లెమ్ము, కౌంతేయ అర్జున కుంతీపుత్రుడా, యుద్ధాయ యుద్ధమునకు, కృతనిశ్చయ దృఢ సంకల్పంతో. తాత్పర్యము: యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున కృతనిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీపుత్రుడా, యుద్ధానికి సిద్ధముకము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. 2వ అధ్యాయము 38వ శ్లోకం. సుఖము, దుఃఖములో, సమే కృత్వా సమానముగా భావించి, లాభలాభో లాభ నష్టములు, జయంజయో గెలుపు ఓటములు, తతః అతరువాత, యుద్ధాయ యుద్ధమునకు, యుజ్యస్వ సిద్ధుడవు అవుము, నా కాదు, ఏవం ఈ విధముగా, పాపము అవాప్స్యసి పొందెదవు. తాత్పర్యము: సుఖదుఃఖాలని, లాభనష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. 2వ అధ్యాయము 39వ శ్లోకం. ఏషా ఇప్పటివరకు, తే నీకు, అభిహిత తెలుపబడినది, సాంఖ్యే విశ్లేషణాత్మక జ్ఞానం ద్వారా, బుద్ధః యోగే బుద్ధియోగం ద్వారా, తు నిజముగా, ఇమాం ఇది, శృణు వినుము, బుద్ధ్యా అర్థం చేసుకోవటం ద్వారా, యుక్తః కలిసి, యయా దేని వలన అయితే, పార్థ అర్జున హృదపుత్రుడా, కర్మబంధము ప్రహాస్యసి నుండి నీవు విముక్తి చేయబడదవు. తాత్పర్యము: ఇప్పటివరకు నేను నీకు సాంఖ్య యోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను. ఇప్పుడు వినుము, ఓ పార్థ, నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మ బంధముల నుండి విముక్తి పొందదవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. 2వ అధ్యాయము 40వ శ్లోకం. నా కాదు, ఇహ దీనిలో, అభిక్రమ ప్రయత్నములు, నాశః నష్టము, అస్తి ఉండును, ప్రత్యవాయః ప్రతికూల ఫలితములు, నా కాదు, విద్యతే ఉండును, స్వల్పం ఏ కొంచెము, ఆపి
కూడా అస్య దీని ధర్మస్య ధర్మము యొక్క త్రాయతే కాపాడును మహతః గొప్ప భయాత్ ప్రమాదం నుండి. తాత్పర్యము: ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కాని వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. 2వ అధ్యాయము 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక దృఢమైన బుద్ధిః బుద్ధి ఏక ఒకటి ఇహ ఈ పదములో కురునందన కురువంశీయుడా బహుశాఖాః అనేక శాఖలుగా హి నిజముగా అనంతాః అంతులేని చ మరియు బుద్ధయః బుద్ధి అవ్యవసాయినాం దృఢ సంకల్పం లేని. తాత్పర్యము: ఓ కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే. కాని దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి బాధినః. 2వ అధ్యాయము 42వ శ్లోకం. యాం ఇమాం ఇవన్నీ పుష్పితాం ఆకర్షణీయమైన వాచం మాటలు ప్రవదంతి అంటారు అవిపశ్చితః పరిమితమైన అవగాహన కలవారు వేదవాదరతాః వేదములోని ఫలశ్రుతి మీద ఆసక్తి కలవారు పార్థ అర్జున ప్రదపుత్రుడా నా అన్యత్ అస్తి వేరేది ఏదీ లేదు ఇతి ఈ విధంగా వాదినః వాదిస్తారు. కామాత్మానస్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. 2వ అధ్యాయము 43వ శ్లోకం. కామ్త్మానః ఇంద్రియ సుఖములపై ఆసక్తితో స్వర్గపరాః స్వర్గలోకాలని పొందగోరి జన్మకర్మఫల ఉత్తమ జన్మ మంచి ప్రతిఫలాలు ప్రదాం ఇచ్చే క్రియావిశేష దాంభికమైన కర్మకాండలు బహుళాం చాలా భోగ భోగములు ఐశ్వర్య ఐశ్వర్యములు గతిం పురోగతి ప్రతి వైపున. పై 42వ 43వ శ్లోకాలకు తాత్పర్యం: పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం దాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. 2వ అధ్యాయము 44వ శ్లోకం. భోగ భోగములు ఐశ్వర్య విలాసము ప్రసక్తానాం మిక్కిలి మమకారాసక్తి ఉన్నవారికి తయా దాని వలన అపహృత చేతసాం బుద్ధి భ్రమించిన వ్యవసాయాత్మిక నిశ్చయమైన బుద్ధిః బుద్ధి సమాధో సాఫల్యం నా కాదు విధీయతే సాధ్యము. తాత్పర్యము: ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. 2వ అధ్యాయము 45వ శ్లోకం. త్రైగుణ్య భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయాః విషయములు వేదాః వేద శాస్త్రములు నిస్త్రైగుణ్యః త్రిగుణములకు అతీతంగా భవ ఉండుము అర్జున అర్జున నిర్ద్వంద్వః ద్వంద్వములకు అతీతంగా నిత్యసత్వస్థః నిత్యము సత్యములో స్థితుడై ఉండి నిర్యోగక్షేమ యోగక్షేమములు గురించి పట్టించుకొని ఆత్మవాన్
ఆత్మయందు స్థితుడవై. తాత్పర్యము: ఓ అర్జున, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమే వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు, భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మ భావన యందే స్థితుడవై ఉండుము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. 2వ అధ్యాయము 46వ శ్లోకం. యావాన్ ఏదేని, అర్ధః ప్రయోజనం, ఉదపానే నీటి బావి, సర్వతః అన్ని విధములుగా, సంప్లుతుదకే ఒక పెద్ద సరస్సు, తావాన్ అంత, సర్వేషు అన్ని విధములుగా, వేదేషు వేదములు, బ్రాహ్మణస్య పరమ సత్యం తెలిసినవానికి, బ్రహ్మ జ్ఞాని, విజానతః సంపూర్ణ జ్ఞానికి. తాత్పర్యము: ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. 2వ అధ్యాయము 47వ శ్లోకం. కర్మని విధింపబడిన వేదవిహిత కర్మాచరణమునందు ఏవ మాత్రమే అధికారః హక్కు తే నీకు మా లేదు ఫలేషు దాని ఫలములయందు కదాచన ఎప్పుడూ కూడా మా కాదు కర్మఫలములు హేతుః కారణము భూః అవును మా కూడదు తే నీ యొక్క సంగః ఆసక్తి మమకారము అస్తు ఉండుట అకర్మణి కర్మను మానుటయందు. తాత్పర్యము: శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కాని ఆ కర్మ ఫలములపైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 2వ అధ్యాయము 48వ శ్లోకం. యోగస్థః యోగములో స్థిరముగా ఉండి, కురు చేయుము, కర్మాణి కర్మలు, విధులు, సంగం మమకారం ఆసక్తి, త్యక్త్వా విడిచిపెట్టి, త్యజించి, ధనంజయ అర్జున సిద్ధ్యసిద్ధ్యో గెలుపోటమిలలో, సమః సమముగా ఉండి, భూత్వా కలిగి ఉండి, సమత్వం సమదృష్టి, యోగః యోగము, ఉచ్యతే చెప్పబడును. తాత్పర్యము: జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును. Please subscribe my channel and press bell icon. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. 2వ అధ్యాయము 49వ శ్లోకం. దూరేణ త్యజించు, దూరము నుండే, హి నిజముగా, అవరం నిమ్న స్థాయిలోనున్న, కర్మ ఫలాపేక్షతో చేసే పనులు, బుద్ధియోగాత్ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందే బుద్ధి స్థిరముగా ఉంచి, ధనంజయ అర్జున బుద్ధో ఆధ్యాత్మిక జ్ఞానము, ఆంతరదృష్టి, శరణం ఆశ్రయం, శరణము, అన్విచ్ఛ వెదుకుము, కృపణాః లోభి పిసినారి, ఫలహేతవః కర్మ ఫలములను ఆశించేవారు. తాత్పర్యము: దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము, ఓ అర్జున ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరేవారు లోభులు పిసినారులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ
యోగః కర్మసు కౌశలం. రెండవ అధ్యాయము 50వ శ్లోకం. బుద్ధియుక్తః జ్ఞాన సంపన్నుడవై జహాతి త్యజించుము ఇహ ఈ జన్మలో ఉభే రెంటిని సుకృత దుష్కృతే మంచి చెడు కార్యములు తస్మాత్ కాబట్టి యోగాయ యోగము కొరకు యుజ్యస్వ గట్టిగా ప్రయత్నింపుము. యోగః యోగ అంటే కర్మసు కౌశలం నేర్పుతో పనిచేసే కళ. తాత్పర్యము వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో సరియైన దృక్పథంతో పని చేయటం అనే యోగ అభ్యాసము చేయుము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. రెండవ అధ్యాయము 51వ శ్లోకం. కర్మజం కర్మల వలన జనించే బుద్ధియుక్తాః సమత్వ బుద్ధి కలవారై హి ఎట్లయితే ఫలం ఫలములు త్యక్త్వా విడిచిపెట్టి మనీషిణః జ్ఞానులు జన్మబంధ వినిర్ముక్త జీవన్మరణ బంధముల నుండి విముక్తులై పదం స్థితి గచ్చంతి పొందుదురు అనామయం దుఃఖరహితమైన. తాత్పర్యము జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకాసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. రెండవ అధ్యాయము 52వ శ్లోకం. యదా ఎప్పుడైతే తే నీ యొక్క మోహము కలిలం క్లిష్ట పరిస్థితి ఊబి బుద్ధః బుద్ధి వ్యతితరిష్యతి దాటిపోవును తదా అప్పుడు గంతాసి నీవు పొందెదవు నిర్వేదం వైరాగ్యమును శ్రోతవ్యస్య ఇంకా వినబోయేదానికి శృతస్య ఇప్పటిదాకా విన్నదానికి చ మరియు. తాత్పర్యము మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటివరకు విన్నదాని గురించి ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. ఇహపర లోక భోగముల విషయంలో శృతివి ప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. రెండవ అధ్యాయము 53వ శ్లోకం. శృతివి ప్రతిపన్న కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా తే నీ యొక్క యదా ఎప్పుడైతే స్థాస్యతి ఉండునో నిశ్చలంగా సమాధౌ భగవంతుని యందు అచల స్థిరముగా బుద్ధిః బుద్ధి తదా అప్పుడు యోగము అవాప్స్యసి నీవు పొందెదవు. తాత్పర్యము కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కివాసీత వ్రజేత కిం. రెండవ అధ్యాయము 54వ శ్లోకం. అర్జున వాచ అర్జునుడు పలికెను స్థిత ప్రజ్ఞస్య స్థిరమైన బుద్ధి కలవాడు కా ఏమి భాష మాట్లాడును సమాధిస్థస్య భగవద్ధ్యాసలో ఉండి కేశవ శ్రీకృష్ణ కేసి అనే రాక్షసుడిని సంహరించినవాడా స్థితధింహ జ్ఞాని కిం ఏమిటి ప్రభాషేత మాట్లాడును కిం ఎలా ఆసీత కూర్చుండును వ్రజేత నడుచున కిం ఎలా. తాత్పర్యము అర్జునుడు పలికెను ఓ కేశవ భగవద్ధ్యాస ఎందే స్థిరముగా ఉన్న స్థితప్రజ్ఞుని వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును, ఎలా కూర్చునును, ఎలా నడుచును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. 2వ అధ్యాయము 55వ శ్లోకం. శ్రీ భగవాను వాచ, పరమేశ్వరుడైన భగవంతుడు ఇలా పలికెను, ప్రజహాతి త్యజించి విడిచిపెట్టి, యదా ఎప్పుడైతే, కామాన్ స్వార్థ కోరికలు, సర్వాన్ అన్ని, పార్థ అర్జునుడా, ప్రదతనయుడా, మనహగతాన్ మనస్సు యొక్క, ఆత్మని ఆత్మ యొక్క, ఏవ మాత్రమే, ఆత్మన పరిశుద్ధ మనస్సుతో, తుష్టః సంతుష్టుడై, స్థితప్రజ్ఞః స్థితప్రజ్ఞుడు, తదా అప్పుడు, ఉచ్యతే అందరూ. తాత్పర్యము. భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. 2వ అధ్యాయము 56వ శ్లోకం. దుఃఖేషు దుఃఖముల నడుమ, అనుద్విగ్నమనాః మనస్సులో ఉద్వేగమునకు లోను కానివాడు, సుఖేషు సుఖములలో, విగత స్పృహః పొంగిపోనివాడు, వీత లేకుండా, రాగ మమకారం, భయము, క్రోధః కోపము, స్థితధీః జ్ఞానోదయమైనవాడు, ముని ఉచ్యతే అనబడును. తాత్పర్యము. దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. 2వ అధ్యాయము 57వ శ్లోకం. యహ ఎవరైతే, సర్వత్రా అన్ని పరిస్థితులలో, అనభిస్నేహః మమకారం ఆసక్తి లేకుండా, తత్తత్ వాటి ప్రాప్య పొంది, శుభ మంచి, అశుభం చెడు, నా అభినందంతి హర్షింపడు, నా ద్వేష్టి ద్వేషింపడు, తస్య అతని, ప్రజ్ఞ జ్ఞానం, ప్రతిష్ఠిత స్థిరమైనది. తాత్పర్యము. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. 2వ అధ్యాయము 58వ శ్లోకం. యదా ఎప్పుడైతే, సంహరతే ఉపసంహరించి, చ మరియు అయం ఇది, కూర్మః తాబేలు, అంగాని అంగములు, ఇవ ఆ విధంగా, సర్వశః పూర్తిగా, ఇంద్రియాణి ఇంద్రియములు, ఇంద్రియర్థేభ్య ఇంద్రియ వస్తు విషయముల నుండి, తస్య అతని, ప్రజ్ఞ దివ్య జ్ఞానం, ప్రతిష్ఠిత స్థిరమవును. తాత్పర్యము. తాబేలు దాని అంగములను తన పై చిప్పల్లోనికి ఉపసంహరించుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగినవాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. 2వ అధ్యాయము 59వ శ్లోకం. విషయాః ఇంద్రియ విషయములు, వినివర్తంతే నిగ్రహించు, నిరాహారస్య స్వీయ సంయమం పాటించి, దేహినః జీవాత్మకి, రసవర్జం రుచి తరిగిపోవుట, రసః రుచి, అపి కూడా, అస్య అతనికి, పరం పరమాత్మ, దృష్ట్వా తెలుసుకున్న పిదప, నివర్తతే తరిగిపోవును. తాత్పర్యము. సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు విషయముల నుండి నియంత్రించినా కాని, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కాని భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని
హరంతి ప్రసభం మనః. రెండవ అధ్యాయము 60వ శ్లోకం. యతతః స్వీయ నియంత్రణ అభ్యాసం చేసేటప్పుడు దానికి అపి కూడా కౌంతేయ అర్జున కుంతీ పుత్రుడా పురుషస్య పురుషుని యొక్క విపశ్చితః బుద్ధి విచక్షణ కలవారు ఇంద్రియాణి ఇంద్రియములు ప్రమాతిని అల్లకల్లోలమైన హరంతి లాక్కోనిపోవును ప్రసభం బలవంతంగా మనః మనస్సుని. తాత్పర్యము: ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీపుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. రెండవ అధ్యాయము 61వ శ్లోకం. తాని వాటిని సర్వాణి అన్ని సంయమ్య లోబరుచుకుని యుక్త ఐక్యమై ఆసీత కూర్చొని మత్పరః నా యందు శ్రీకృష్ణుడు వసే వశమునందు నిజముగా యస్య ఎవరి యొక్క ఇంద్రియాణి ఇంద్రియములు తస్య వారి ప్రజ్ఞ పరిపూర్ణ జ్ఞానము ప్రతిష్ఠిత స్థిరంగా ఉండును. తాత్పర్యము: ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. రెండవ అధ్యాయము 62వ శ్లోకం. ధ్యాయతః చింతన చేయుట విషయాన్ ఇంద్రియ విషయములు పుంసః వ్యక్తికి సంగః సంగము మమకారాసక్తి తేషు వాటి పట్ల ఇంద్రియ విషయములు ఉపజాయతే కలుగును సంగాత్ సంగము మమకారాసక్తి నుండి సంజాయతే ఉత్పన్నమగును కామః కోరికలు కామాత్ కోరికల నుండి క్రోధః కోపము అభిజాయతే ఉద్భవించును. తాత్పర్యము: ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగచేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రెండవ అధ్యాయము 63వ శ్లోకం. క్రోధాత్ క్రోధము నుండి భవతి ఉత్పన్నమగును సమ్మోహః విచక్షణ కోల్పోవుట సమ్మోహాత్ విచక్షణారాహిత్యం నుండి స్మృతి జ్ఞాపక శక్తి విభ్రమః భ్రమ స్మృతి భ్రంశాత్ స్మృతి భ్రమ వలన బుద్ధినాశః బుద్ధి నశించును బుద్ధినాశాత్ బుద్ధి నష్టం వలన ప్రణశ్యతి వ్యక్తి పతనమగును. తాత్పర్యము: కోపం అనేది విచక్షణారాహిత్యానికి దారి తీస్తుంది. అది స్మృతి జ్ఞాపక శక్తి భ్రమని కలుగ చేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రెండవ అధ్యాయము 64వ శ్లోకం. రాగ మమకారము అనురక్తి ద్వేష ద్వేషము వియుక్తైః లేకుండా కాని విషయాన్ ఇంద్రియ విషయములు ఇంద్రియైః ఇంద్రియములచే చరన్ వాడుతున్నను ఆత్మవశ్యంః మనస్సుని అదుపు చేస్తూ విధేయిత్మా మనస్సుని నియంత్రణ చేయువానికి ప్రసాదం భగవత్ కృప అధిగచ్చతి లభించును. తాత్పర్యము: ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై మమకారద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. రెండవ అధ్యాయము 65వ శ్లోకం. ప్రసాదే భగవత్కృపతో సర్వ అన్ని దుఃఖానాం దుఃఖములు
హాన్యః వినాశనం అస్య అతని ఉపజాయతే వచ్చును ప్రసన్నచేతసః ప్రశాంతమైన చిత్తంతో హి నిజముగా ఆసు త్వరగానే బుద్ధిః బుద్ధి పర్యవతిష్ఠతే స్థిరముగా నిలుచును. తాత్పర్యము: భగవత్కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. 2వ అధ్యాయము 66వ శ్లోకం. నాస్తి ఉండదు, బుద్ధిః బుద్ధి, అయుక్తస్య ఐక్యము కాని, నా కాదు, చ మరియు అయుక్తస్య ఐక్యము కాని, భావన ఆలోచనలో, నా ఉండదు, చ మరియు అభావయతః ఐక్యమవని వారు, శాంత్యః శాంతి, అశాంతస్య అశాంతితో ఉన్నవారికి, కుతః ఎక్కడ, సుఖం సుఖము. తాత్పర్యము: కాని మనస్సింద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కాని నిలకడైన భగవద్ధ్యాస కాని ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు? ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. 2వ అధ్యాయము 67వ శ్లోకం. ఇంద్రియాణాం ఇంద్రియముల యొక్క, హి నిజముగా, చరతాం తిరగటం, యత్ ఏదేని, మనః మనస్సు, అనువిధీయతే ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండునో, తత్ అది, అస్య వాని, హరతి హరించును, ప్రజ్ఞాం బుద్ధిని, వాయుః వీచేగాలి, నావం నావ, ఇవ ఎలాగైతే, అంబసి నీటిలో. తాత్పర్యము: ఎలాగైతే బలమైన వీచేగాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించివేస్తుంది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. 2వ అధ్యాయము 68వ శ్లోకం. తస్మాత్ కాబట్టి, యస్య ఎవనిదైతే, మహాబాహో గొప్ప బాహువులు కలవారా, నిగృహీతాని నిగ్రహింపబడినవో, సర్వశః సంపూర్ణముగా, ఇంద్రియాణి ఇంద్రియములు, ఇంద్రియర్థేభ్య ఇంద్రియ విషయముల నుండి, తస్య వానికి, ప్రజ్ఞ ఆధ్యాత్మిక జ్ఞానము, ప్రతిష్ఠితాః స్థిరముగా ఉండును. తాత్పర్యము: కాబట్టి ఓ అర్జున, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. 2వ అధ్యాయము 69వ శ్లోకం. యా ఏదైతే, నిశా రాత్రి, సర్వభూతానాం అన్ని ప్రాణులకు, తస్యాం దాని యందు, జాగర్తి మేల్కొని ఉండు, సంయమి ఆత్మ నియంత్రణ సంయమం కల, యస్యాం దేనిలో అయితే, జాగ్రతి మేల్కొని ఉండు, భూతాని ప్రాణులు, సా అది, నిశా రాత్రి, పశ్యతః చూచును, మునేః ముని. తాత్పర్యము: అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. 2వ అధ్యాయము 70వ శ్లోకం. ఆపూర్యమాణం అన్ని దిశల నుండి నిండి, అచల ప్రతిష్టం కలవరపడని, సముద్రం సముద్రము, ఆపహ నీరు, ప్రవిశంతి వచ్చిన, యద్వత్ ఎలాగో, తద్వత్ అలాగే,
కామాహ కోరికలు యం ఎవరికైతే ప్రవిశంతి వచ్చునో సర్వే అన్ని సహా ఆ వ్యక్తి శాంతిం శాంతి ఆప్నోతి పొందును నా కాదు కామకామి కోరికలను సంతృప్తి పరుచుకునేందుకు కృషి చేసేవాడు. తాత్పర్యము ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తిపర్చుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. 2వ అధ్యాయము 71వ శ్లోకం. విహాయ త్యజించి కామాన్ ప్రాపంచిక కోరికలు యహ ఎవరైతే సర్వాన్ అన్ని పుమాన్ వ్యక్తి చరతి ఉండునో నః స్పృహ అత్యాశ లేకుండా నిర్మమః నేను నాది అన్న భావన లేకుండా నిరహంకారః అహంకారము లేకుండా సహా అతను శాంతిం నిజమైన శాంతి అధిగచ్చతి పొందును. తాత్పర్యము ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. 2వ అధ్యాయము 72వ శ్లోకం. ఏషా ఈ విధమైన బ్రాహ్మీ స్థితిః భగవత్ ప్రాప్తి నొందిన దశ పార్థ అర్జున ప్రదపుత్రుడా నా కాదు ఏనాం ఇది ప్రాప్య పొందిన తరువాత విముహ్యతి భ్రమకు లోనుకాడు స్థిత్వా స్థిరముగా ఉండి అస్యాం దీనిలో అంతకాలే మరణ సమయంలో అపి కూడా బ్రహ్మ నిర్వాణం మాయ నుండి విముక్తి పృచతి పొందును. తాత్పర్యము ఓ పార్థ జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః.